పరిచయము. మిత్రులారా వందనములు. నిజదేవుని పవిత్రాత్మ తన ప్రజల మధ్య నివసిస్తుందని మీకు తెలుసా? ఇది ఎప్పుడు ఎలాగూ జరిగిందో చెబుతాను. పుస్తకములోని పటములు చూస్తూ నా మాటలు వినండి. ఈ శబ్దము వినినప్పుడు పటమును చూడండి. మొదటి పాఠము, యేసు పరలోకమునకు తిరిగి వెళ్ళుట. ప్రభు అయిన యేసు 2000 సంవత్సరముల క్రితము పరలోకము నుండి ఈ లోకమునకు వచ్చెను. దేవుడు నిజముగా ఎటువంటి వాడో చూపించుటకు ఆయన దేవుని యొద్ద నుండి వచ్చెను. అంతేకాదు, ఆయన మనకు ఆత్మీయ జీవితమును అనుగ్రహించుటకు వచ్చెను. యేసు ప్రభువు లేనిదే మన ఆత్మలకు జీవము లేదు. దేవుని నుండి మనము తప్పిపోయిన వారము. మనలను తిరిగి దేవుని వైపునకు త్రిప్పుటకు యేసు ప్రభువు వచ్చెను. దుర్మార్గులైన మనుషులు కొయ్య సిలువుపై ఆయనను ఇనుప మేకులతో కొట్టి చంపిరి. అయితే 3 రోజులైన తరువాత ఆయన సజీవుడై లేచెను. అనేకులు ఆయనను వెంబడించి ఆయన శిష్యులైరే. ప్రభువైన యేసు వారిని సంబోధిస్తూ ఇట్లనెను: పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక భూదిగంతముల వరకు వెళ్ళి ప్రజలకు నా గురించి ప్రకటించుడి. ఆ తరువాత పటమును చూచిన రీతిగా యేసు పరమునకు కొనిపోబడెను. ఒకరోజు ఆయన అదే రీతిగా తిరిగి రానయ్యున్నాడు. రెండవ పాఠము, పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చుట. యేసు పరమునకు కొనిపోబడిన 10 రోజులకు ఆయనను వెంబడించిన వారందరూ ఒక గదిలో కూడి ఉన్నప్పుడు వేగముగా వీచుచున్న బలమైన గాలి వంటి శబ్దము అకస్మాత్తుగా ఆకాశము నుండి వచ్చెను. అనగా పరిశుద్ధాత్మ ఏ విధముగా వారి మీదికి వచ్చినదో ఈ పటము చూపుచున్నది. అగ్ని జ్వాలల వంటివి ప్రజలు చూచిరి. అవి అంతటా వ్యాపించి ప్రతి వానిని తాకగా యేసు వాగ్దానము చేసిన రీతిగా అందరూ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిరి. పరిశుద్ధాత్మ శక్తితో వారు ఇతర భాషలతో మాట్లాడగలిగిరి. మూడవ పాఠము, పేతురు ప్రజలకు బోధించుట. యేసు అనుచరులు ఇజ్రాయేలు దేశములోని యెరూషలేము పట్టణములో నుండిరి. అనేక దేశముల నుండి వచ్చిన చాలా మంది జనులు కూడా యెరూషలేములో నుండిరి. ప్రభు అయిన యేసు శిష్యులు దేవుని ఆత్మను పొందిన తరువాత ఆయా ప్రజల భాషలతో మాట్లాడిరి. వారందరికీ యేసు యొక్క మరణము గూర్చి, పునరుత్థానుడై తిరిగి లేచిన విషయమును గూర్చి చెప్పిరి. వీరు చూచుచూ వినుచున్నది దేవుని పరిశుద్ధాత్మ యొక్క వరము అని పేతురు వారందరికీ తెలియజెప్పెను. మీలో ప్రతి ఒక్కరూ మీ పాప జీవితములను విడిచిపెట్టి, అనగా దేవునికి విరుద్ధమైన వాటి నుండి మీ పాపములు క్షమింపబడి పరిశుద్ధాత్మను పొందినట్లు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. ప్రజలలో చాలామంది పేతురు మాటలను నమ్మిరి. పాపములు కడుగబడిన వనుటకు గుర్తుగా వారందరూ బాప్తిస్మము పొందిరి. వారు పరిశుద్ధాత్మను కూడా పొందిరి. అప్పటి నుండి యేసు మార్గములో నడువసాగిరి. నాలుగవ పాఠము, సంఘ కుటుంబము. దేవుని ఆత్మ పొందిన జనులందరూ ఒక్క కుటుంబము వలె కలిసి జీవించిరి. వారు క్రైస్తవ సంఘము అని పిలువబడిరి. వారు తమ ఆస్తిని, ధనమును అక్కరలో ఉన్నవారితో పంచుకుని సహాయము చేసిరి. ప్రతి దినము వారందరూ కలిసి దేవుని స్తుతించుచు ప్రార్థించుచుండిరి. ప్రభు అయిన యేసు శిష్యులు ఆయన గురించి బోధించుచుండిరి. ప్రత్యేకమైన ఆహారముగా వారందరూ కలిసి రొట్టెను తిని ద్రాక్షారసము త్రాగుచుండిరి. ఆయన శిష్యులందరూ ఈ విధముగా ఆచరించవలెనని యేసు ఆజ్ఞాపించెను. యేసును వెంబడించిన ఎడల మనము కూడా ఇదే రీతిగా మన పాపములకై విరువబడిన యేసు దేహమునకు గుర్తుగా విడువబడిన రొట్టె, అదే రీతిగా ద్రాక్షారసము మన పాపములకై చిందించబడిన రక్తమును గుర్తు చేయుచున్నది. ఐదవ పాఠము, కుంటివాడు స్వస్థపరచబడుట.
ఒకరోజు పేతురు యోహాను ప్రార్థించుటకు దేవుని ఆలయంనకు వెళ్ళిరి. ద్వారము దగ్గర ఒక కుంటి భిక్షగాడు కూర్చుని ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని ఎన్నడూను నడిచియుండలేదు. అతడు పేతురు యోహానును చూచి భిక్షమడుగగా, పేతురు, నా యొద్ద ధనము లేదు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. యేసు నామమున లేచి నడువుమని చెప్పి వాని చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదముల చీలమండలును బలము పొందెను. ఈ విధముగా వాడు పరిశుద్ధాత్మ శక్తి వలన స్వస్థత పొంది యేసు ప్రభువునందు విశ్వాసముంచెను. ధనము కన్నా శ్రేష్టమైన వరము అతడు అందుకొనెను. వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళెను. 6వ పాఠము. పేతురుతో అబద్ధమాడిన స్త్రీ. అననీయ అతని భార్య సపీరా కొంత పొలమును అమ్మిరి. ఆ వెల అంతటిని సంఘము కొరకు దేవునికి నిశ్చయించిరి. అయితే పొలము అమ్మిన తరువాత దేవుని సొమ్ములో కొంత వారి కొరకు దాచుకునిరి. అననీయ భూమి వెలలో కొంత మాత్రమే పేతురు యొద్దకు తెచ్చి అది పూర్తి వెల అని అబద్ధమాడెను. అతడు అబద్ధమాడెనని పేతురుకు తెలియను గనుక పేతురు అతనితో, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని అతనితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణము విడిచెను. పడుచువారు కొందరు అననీయను మోసుకుని పోయి పాతిపెట్టిరి. మరికొంతసేపటికి జరిగినది ఎరుగక సప్పీరా పేతురు ఉన్న ఇంటి లోపలికి వచ్చెను. సప్పీరా కూడా భూమి వెలను గూర్చి పేతురుతో అబద్ధమాడెను. ఆమె కూడా పడి వెంటనే ప్రాణము విడిచెను. పెనిమిటి వద్ద వారు ఆమెను పాతిపెట్టిరి. మిత్రులారా, ధనమోహమును బట్టి మనము పెడదారి పెట్టరాదు, అబద్ధమాడరాదు. దేవునికి అబద్ధమును చెప్పలేము. 7వ పాఠము. స్తెఫను సంహరింపబడుట. స్తెఫను ఒక సంఘ నాయకుడు, బీదలను ఆదరించినవాడు. యేసు గూర్చి అతడు ధైర్యంగా మాట్లాడుచుండుట వలన యూదులు అతనిపై చాలా ఆగ్రహపడిరి. అతనికి విరోధముగా ఆరోపణలు చేసి న్యాయస్థానమునకు అతనిని లాగిరి. దేవుని ఆత్మ అతనితో ఉన్నందున అతడు భయపడలేదు. ఆత్మీయ జీవమును ఇచ్చుటకు దేవుని యొద్ద నుండి వచ్చిన యేసును వారు హత్య చేసిరని స్తెఫను ఆ యూదులకు గుర్తు చేశాను. యూదులు చాలా కోపముతో మండిపడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. వారు పౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అంతటా స్తెఫను, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము, వారి మీద ఈ పాపము మోపకుమని పలికి నిద్రించెను. దేవుని ఆత్మ మరణమునందైనా క్రైస్తవులను విడువదు. 8వ పాఠము. ఐథియోపియా ప్రయాణికుడు. ఫిలిప్పు సమరయ పట్టణములో యేసుక్రీస్తును ప్రకటించగా అనేకులు విని నమ్మిరి. అప్పుడు దేవుడు ఫిలిప్పును అరణ్యమునకు పొమ్మని చెప్పాను. ఐథియోపియా దేశపు అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ అరణ్యమునకు వచ్చెను. తన రథము మీద కూర్చుండి అతడు దేవుని వాక్యము చదువుచుండెను. దేవుని వాక్యములో మానవులనందరినీ రక్షించుటకు ఒకడు శ్రమ పొందునని ఒకని గుర్చి వ్రాయబడి ఉండెను. గాని అది అతనికి అర్థము కాలేదు. దేవుని ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి అతనిని కలిసి కొనమని చెప్పాను. ఫిలిప్పు అతడు చదువుచున్నది విని ఆ లేఖన భాగము దేవునిచే పంపబడిన యేసుని గురించి చెప్పుచున్నదని వివరించాను. ఐథియోపియుడు యేసును వెంబడించవలనని ఆశించెను. వారు ప్రయాణము చేయుచుండగా ఫిలిప్పుతో, అతను, ఇక్కడ నీళ్లు ఉన్నవి కదా, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగాను. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చిన తరువాత గొప్ప ఆనందముతో అతడు తన దేశమునకు తిరిగి వెళ్ళెను. యేసును గూర్చిన శుభవార్త ఈ విధముగా అనేక ప్రాంతములకు వ్యాపించుచుండెను. 9వ పాఠము. పేతురు దర్శనమందు సకల జంతువులు.
ఒకరోజు పేతురు ప్రార్థించుటకు మిద్దె మీదికి వెళ్ళి ఉండెను. ప్రార్థించుచుండగా అతడు దేవుని దర్శనం ఒకటి చూచెను. పెద్ద దుప్పటి వంటి పాత్ర ఆకాశం నుండి క్రిందికి దిగి వచ్చెను. అందు సకల విధములైన జంతువులు ఉండెను. పేతురు ఆకలిగొని ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుము అని ఒక స్వరము వినబడెను. యూదుల చట్ట ప్రకారము అందులోని జంతువులన్నీ అపవిత్రములు. అందుకు పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదు అని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని శబ్దము వినబడెను. ముమ్మారు ఇలాగు జరిగెను. తరువాత ఆ దుప్పటి వంటి పాత్ర పైకెత్తబడెను. 10వ పాఠము. పేతురు మరియు రోమియులు. పేతురు ప్రార్థన ముగించిన వెంటనే 3 మనుషులు అతని కొరకు వెదకుచూ వచ్చిరి. వారు కొర్నేలి అను శతాధిపతిచే పంపబడి కైసరయ అను వేరు పట్టణం నుండి వచ్చిరి. కొర్నేలి రోమా శతాధిపతి అయినప్పటికీ అతడు దేవుని యందు భక్తి గలవాడు. అతనికి దేవదూత ప్రత్యక్షమై పేతురును పిలిపించుమని చెప్పెను. రోమీయులు నిషేధించబడిన జాతి అని యూదుల అభిప్రాయము గాని పేతురుకు కలిగిన దర్శనము ద్వారా ఏ జాతియు నిషేధించబడినది కాదని చూపించెను. పేతురు తన యొద్దకు వచ్చిన వారితో కొర్నేలి ఇంటికి వెళ్ళెను. కొర్నేలి పేతురు పాదములపై పడి నమస్కారము చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే, ఎందు నిమిత్తము నన్ను పిలిచితివి అనెను. కొర్నేలి దూత విషయము చెప్పాను. దేవుడు మనుషులకు బయలుపరచు యేసును గూర్చి పేతురు విశదపరచెను. కొర్నేలి అతని కుటుంబము యేసునందు విశ్వాసముంచెరి. దేవుని పరిశుద్ధాత్మను వారు పొందిరి. భాష, జాతి, రంగు అను భేదము లేకుండా దేవుడు అందరినీ ప్రేమించును. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తునందు అందరూ విశ్వాసముంచి ఆయనను సేవించవలెనని కోరుచున్నాడు. 11వ పాఠము. చెరసాలలో పేతురు. రాజైన హేరోదు యెరూషలేములోని క్రైస్తవ సంఘమును హింసించనారంభించి యాకోబు అను శిష్యుని సంహరించెను. పేతురును చెరసాలలో వేయించెను. రాత్రివేళ పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచున్నప్పుడు అకస్మాత్తుగా ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును లేపి, త్వరగా లెమ్ము, నా వెంబడి రమ్ము అని చెప్పెను. ఆ క్షణమే సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దూత వెంబడి చెరసాల నుండి బయటికి వచ్చెను. చెరసాల గవిని దానంతట అదే వారికి తెరుచుకొనెను. ఎవడునూ వారిని ఆటంకపరచలేదు. అప్పుడు దూత అతనిని విడిచిపోయెను. 12వ పాఠము. పేతురు క్రైస్తవ సంఘము. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అతని స్నేహితులు అనేకులు సంఘముగా కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు చెరసాల నుండి బయటికి వచ్చి సరాసరి వారందరూ కూడి ఉన్న ఇంటికి వెళ్ళి తలువాకిట తలుపు తట్టెను. ఒక పనిపిల్ల విని అది పేతురు స్వరమని గుర్తుపట్టి లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. పేతురు ప్రభువు తన్ను హేరోదు నుండి ఎలాగూ రక్షించెనో తెలిపెను. సంఘము అనగా తన ప్రజల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించును. ఎక్కడ 2-3 నా నామమున కూడి యుందురో అక్కడ నేను వారి మధ్య యుందునని యేసు చెప్పాను. అది సంఘముతో ఉన్నట్లు పరిశుద్ధాత్మ ఇప్పుడును యేసును వెంబడించిన వారందరితో నున్నాడు. పౌలు యొక్క సువార్త పరిచయము. ప్రభు అయిన యేసు తమను పాపము నుండి మరణము నుండి రక్షించుటకు వచ్చెనని లోకమంతా ఎట్లు తెలుసుకొనగలదు? పౌలు కథ ఏ విధముగా ఇది సాధ్యమో తెలుపగలదు. ఈ శబ్దము వినినప్పుడు తరువాత పటము చూడిరి. 13వ పాఠము. ఆకాశము నుండి వచ్చిన వెలుగు స్వరము.
సౌలు యేసుక్రీస్తు సంఘమును హింసించిన ఒక యూదా నాయకుడు. అతడు స్తెఫను చావుకు సమ్మతించెను. ఎంతో మంది విశ్వాసులను అనగా క్రైస్తవులను బెదిరించి చంపుటకు సిద్ధపడెను. ఒకరోజు దమస్కునందున్న విశ్వాసులను హింసించుటకు వెళ్ళుచుండగా ఒక అద్భుతము జరిగినది. అకస్మాత్తుగా గొప్ప వెలుగు ప్రకాశించెను. పౌలు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఆకాశము నుండి వినబడెను. ప్రభువా, నీవెవడవని సౌలు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అనెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరమును వినిరి కాని ఎవనినీ చూడలేదు. సౌలు నేల మీద నుండి లేచి ఏమీయూ చూడలేకపోయెను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. 14వ పాఠము. గురిడ్డి సౌలు అననీయ. 3 రోజులు సౌలు ఏమియూ తినకయు త్రాగకయు అంధుడై ఉండెను. అననీయ అను విశ్వాసిని దేవుడు సౌలు నొద్దకు పంపెను. అననీయకు సౌలు విశ్వాసులను హింసించెనని తెలిసియు అతని యొద్దకు వెళ్ళి, సౌలా సహోదరుడా, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నీకు ప్రత్యక్షమైన యేసు నన్ను పంపియున్నాడని అతని మీద చేతులుంచగా అప్పుడే అతడు దృష్టి పొందెను, పరిశుద్ధాత్మతో నింపబడెను. ప్రభువైన యేసు అనుచరుడనుటకు సాక్ష్యముగా బాప్తిస్మము పొందెను. సంఘమును హింసించుటకు మారుగా అందరికీ యేసును గురించి చెప్పనారంభించెను. సౌలు పౌలుగా మారెను. 15వ పాఠము. సంఘము పౌలు కొరకు బర్నబా కొరకు ప్రార్థించుట. అటు తరువాత పౌలు అతని మిత్రుడు బర్నబా అంతియోకు సంఘములో బోధించుటకు వెళ్ళిరి. ఒకరోజు సంఘ నాయకులు ఉపవాసం ఉండి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పాను. యేసు నామమును ఎన్నడూ వినని వారి యొద్దకు వెళ్ళవలెనని దేవుడు వారిని కోరెను. గనుక సంఘ నాయకులు పౌలు బర్నబాల మీద చేతులుంచి ప్రార్థించి ఈ సువార్తను ప్రకటించుటకు దూర దేశములకు పంపిరి. ఈ దినములలో కూడా సంఘము సువార్తికులను పంపవలెను. ఎందుకనగా ప్రభు అయిన యేసు సర్వలోకమునకు వెళ్ళి సువార్త చాటించుడని ఆజ్ఞాపించెను. 16వ పాఠము. పౌలు ప్రభు అయిన యేసును గూర్చి బోధించుట. పౌలు బర్నబా చాలా ప్రాంతములకు వెళ్ళిరి. యూదులు వారి ప్రార్థనా మందిరములలో కలిసి కొనినప్పుడు ఇట్లు బోధించిరి, దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారిని గొప్ప జనాంగముగా చేసెను, గొప్ప నాయకులను బోధకులను వారికి అనుగ్రహించెను. తమ పాపముల నుండి వారిని రక్షించుటకు ఒక రక్షకుడు వచ్చునని వారు తెలిపిరి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే యూదులు తమ లేఖనములను అర్థము చేసుకొనందున యేసు వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలేదు. యేసు ఏ తప్పిదము చేయలేదు గాని వారు ఆయనను హత్య చేసిరి. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపియున్నాడు. ఆయన తిరిగి ఎన్నడూనూ మరణించడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు దేవునితో సమాధానపరచబడును. ఈ సత్యమును తిరస్కరించి అపహసించువారు మరణపాత్రులు. కొందరు యూదులు మరియు కొందరు అన్యులు కూడా పౌలు బోధను అంగీకరించిరి. ఈ రీతిగా అనేక సంఘములు స్థాపించబడినవి. అయితే చాలా మంది విశ్వసించలేదు. 17వ పాఠము. పౌలు దర్శనమందు ఒక మనుష్యుడు. కొన్ని సంవత్సరముల తరువాత పౌలు సంఘములన్నిటినీ దర్శించెను. స్నేహితులతో బితూనియాలో దేవుని వాక్యము బోధించవలనని ప్రయత్నం చేశాను, కానీ పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనీయలేదు. తరువాత వారు ఎక్కడికి వెళ్ళవలనో తోచక ఉన్న సమయములో రాత్రి దర్శనమందు మాసిదోనియా దేశస్థుడొకడు, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని పౌలును వేడుకొనెను. వెంటనే దేవుడు తమను మాసిదోనియాకు నడిపించుచున్నాడని పౌలు తెలుసుకొనెను. యేసును వెంబడింపగోరిన వారిని దేవుడు నడిపించును. కొన్నిసార్లు కలల ద్వారా దేవుడు నడిపించును. సాధారణముగా తన పరిశుద్ధ గ్రంథములోని వాక్యము ద్వారా
మనలను నడిపించును. 18వ పాఠము. భూకంపములో పౌలు మరియు శిల. పౌలు తన మిత్రుడు శిలతో సముద్రము ఆవలి మాసిదోనియాకు వెళ్ళెను. యేస్సును గూర్చి వారికి బోధించిరి. కొందరు యేస్సునందు విశ్వాసముంచిరి. అయితే చాలా మంది కోపంతో మండిపడిరి. పౌలు శిలలను కొట్టి చెరసాలలో రాత్రి వేళ వేసిరి. వారిద్దరూ దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడిరి. అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చెరసాల నాయకుడు సైనికులు పారిపోయిరనుకొని చాలా భయపడి తన్ను చంపుకొనబోయెను. ఎందుకనగా ఖైదీలను కనిపెట్టి ఉండుట అతని బాధ్యత. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. ప్రభు అయిన యేస్సునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుదువని పౌలు చెప్పెను. అతడును అతని ఇంటి వారందరూ మహానందముతో యేస్సునందు విశ్వాసముంచిరి. 19వ పాఠము. తెలియజేయబడని దేవుని బలిపీఠము. ఏథెన్సు పట్టణములో జనులు అనేక విగ్రహములను పూజించువారు. వారు పౌలు బోధను వినగోరిరి. అందుకు పౌలు, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉండునట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియబడని దేవునికి అని వ్రాయబడిన బలిపీఠము కనబడెను. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. అవి సర్వమును సృజించిన నిజదేవుని గురించి వారికి తెలియజేశాను. మరియు దేవుడు సజీవుడు, ఆయన బంగారము వెండి రాతితో చేయబడలేదు. యేసును దేవుడు మృతులలో నుండి లేపెరని పౌలు చెప్పాను. కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు నమ్మి నిత్య జీవమునకు దారిని కనుగొనిరి. ప్రభువైన యేస్సునందలి విశ్వాసము ద్వారా ఇంతకు ముందు తెలియబడని నిజదేవిని మనము కూడా తెలుసుకోగలము. 20వ పాఠము. పౌలు న్యాయపీఠం ఎదుటికి తీసుకుని రాబడుట. అటు తర్వాత పౌలు కొరింతుకు వచ్చెను. కొరింతీయులు చాలా దుర్మార్గులు. అక్కడ నివసించిన యూదులు పౌలును చాలా శ్రమపెట్టిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అనెను. కనుక పౌలు కొరింథీలో నివసించెను. అనేకులు అతని బోధను విని విశ్వసించిరి. ఒకరోజు కొందరు యూదులు పౌలును పట్టుకుని న్యాయపీఠం ఎదుటికి తీసుకుని వచ్చిరి. పౌలు తప్పుడు బోధలు చేయుచున్నాడని అతని మీద నేరము మోపిరి. అయితే అధిపతి వారి వివాదములు వినక వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాను. అంతటా కొందరు కొరింథీయులు యూదుల అధికారిని పట్టుకొని కొట్టిరి. పౌలు ఏ హానియు కలుగకుండా తప్పించుకొనెను. ఆపత్కాలములలో కూడా దేవుడు ధైర్యమును అనుగ్రహించును. 21వ పాఠము. సైనికులు పౌలును యూదుల నుండి రక్షించుట. పౌలు అనేక దేశములలో సంఘములను దర్శించుచుండెను. కొందరు విశ్వాసులు పౌలును యెరూషలేమునకు వెళ్ళవద్దని హెచ్చరించిరి. యూదులు అతనిని చంపవలనని ఉండిరని వారికి తెలియను. అయితే పౌలు, ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. పౌలు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. వెంటనే యూదులు పౌలుకు విరోధముగా ప్రజలను ప్రేరేపించిరి. దారిలో అతనిని హత్య చేయవలనని ప్రయత్నించిరి. రోమా సైనికులు కొందరు అతనిని రక్షించిరి. పౌలు రోమీల కోట మెట్లపై నిలవబడి తాను ఎట్లు యేసు ప్రభువును వెంబడించెనో చెప్పాను. అయితే యూదులు పౌలును భూమి మీద ఉండకుండా చంపివేయుడని కేకలు వేసిరి. యూదుల బారి నుండి రక్షించుటకు సైనికులు పౌలును చెరసాలలో ఉంచిరి. 22వ పాఠము. పౌలు రాజులకు బోధించుట. పౌలు చెరసాలలో 2 సంవత్సరములు ఉండెను. యూదులు ఇంకనూ అతనిని చంపవలనని చూచిచుండిరి. గాని యేసు, పౌలా, భయపడకుము, నీవు రోమాలో జనులకు
నన్ను గూర్చి చెప్పవలనని చెప్పాను. పౌలు యూదుల రాజైన అగ్రిప్ప యొద్దకు తేబడినప్పుడు ఏ భయము లేకుండా ధైర్యముగా రాజైన అగ్రిప్ప రాణి బెర్నీకే ఎదుట నిలువబడి ప్రభువైన యేసు ఏ విధముగా తనను అందరికీ యేసును గుర్చి అంతటను బోధించుటకు పిలుచుకొనినని చెప్పాను. రాజైన అగ్రిప్ప దాదాపు యేసునందు విశ్వాసముంచెను. పౌలు ఏ నేరము చేయలేదని అతనికి తెలియను గాని పౌలును విడిపించుటకు అతనికి అధికారము లేదు. అత్యున్నతాధికారి అయిన కైసరు చక్రవర్తి న్యాయపీఠం ఎదుట చెప్పుకొనుటకు రోమాకు పోవుదువని అతడు పౌలుకు ఉత్తరమిచ్చెను. 23వ పాఠము. ఓడ బద్దలైపోవుట. కొందరు ఖైదీలతో కలిసి సైనికులు పౌలును రోమాకు తీసుకుని వెళ్ళిరి. వారు ఓడలో సముద్రము దాటుటకై ప్రయాణమైరి. ఓడ గొప్ప తుఫానుకు గురి అయినది. ఓడలోని వారందరూ నశించిపోవుదురనుకునిరి. అయితే ఒక దూత, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో వారందరినీ కూడా దేవుడు కాపాడును. కొంతసేపటికి ఓడ ఒక భూభాగము చేరినది. గొప్ప అలలకు ఓడ బద్దలైనది. జనులు సముద్రములో దుమికి దరికి పోవలసి వచ్చెను గాని అందరూ క్షేమముగా దరికి చేరిరి. దేవునికి పౌలు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉండెను గనుక ఏ ప్రమాదము అతనికి సంభవించలేదు. 24వ పాఠము. పౌలు రోమాలో ఖైదీగా. పౌలు మరి 2 సంవత్సరములు రోమాలో ఖైదీగా ఉండెను. తన యొద్దకు వచ్చు వారందరికీ ప్రభు అయిన యేసును గూర్చి బోధించుచుండెను. కొన్ని సంఘములకు పత్రికలను వ్రాసెను. ఆ పత్రికలు పరిశుద్ధ గ్రంథమునందు చేర్చబడినవి. ఇప్పుడు అవి మన శ్రేయస్సు కొరకును వ్రాయబడినవి. సువార్త ప్రకటన కొరకు పౌలు చాలా శ్రమలు అనుభవించెను. అతనిని తరచుగా కొట్టిరి, అతనిపై రాళ్ళు రువ్విరి, తరచుగా ఆకలిగు నిండెను. చివరకు రోమాలో చంపబడెను. పరలోకములో అతనికి దేవుడు గొప్ప బహుమానమిచ్చును. పౌలు చెప్పిన వాక్కులు సత్యము. క్రీస్తు ప్రేమ నుండి మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. మిత్రులారా, పరిశుద్ధాత్మ శక్తితో ఈ సువార్తను మనం చాటించుదము. నిత్య జీవము, దేవునితో ఎల్లప్పుడూ జీవించే ధన్యత యేసు ప్రభువు వలన లభించగలదని ప్రజలందరూ తెలుసుకొనగలరు.